దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి ఉదయకాలము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 37:6 ప్రియులారా, ఆయన వెలుగువలే నీ నీతిని, మధ్యాల వలె నీ నిర్దోషతను వెల్లడిపరచును అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, దేవుని కృప మన ఎడల ఎంతగానో ఉంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి నిజంగా మధ్యాహ్నం వలె మన నిర్దోషత్వం వెల్లడిపరిచేటటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాక్యమును బట్టి, దేవుని సన్నిధిని బట్టి, దేవుని వాగ్దానమును బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించి ఘనపరచవలసిన వారం ఉంటున్నాం. ఈ 37వ కీర్తనలో అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ప్రియులారా. అందుకే అంటాడు ఆయన, చెడ్డవారిని చూసి వ్యసన పడకు, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకు. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించు సత్యమును అనుసరించి యెహోవాని బట్టి సంతోషించము. నిజంగా దేవుని వాగ్దానం ఎంతో గొప్పది. ఈ 37వ అధ్యాయములో ఉన్న దేవుని వాగ్దానాలను బట్టి మనము దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని ఆరాధించ మనం బద్దులమై ఉంటున్నాం. అందుకే అంటాడు అదే 37:5, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. మన మార్గములు మనం దేవునికి అప్పగించినప్పుడు ఆయన మన కార్యమును నెరవేర్చువాడు. అంతేకాదు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉండమంటాడు. అవును ప్రియుల, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు కావాలి, దేవుని యందు నమ్మిక ఉంచేవారు కావాలి. కాబట్టి దేవుని వాగ్దానములన్నీ కూడా నిజంగా నమ్మదగినవి. అవి నిజంగా మనకెంతో శ్రేష్టమైనటువంటి కార్యములు మన పక్షాన జరిగించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే సత్ప్రవర్తన గలవారి యందు దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ వాక్యం ఉంది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన ప్రవర్తనను బట్టి, మన సత్ప్రవర్తన బట్టి దేవుని చేత ఈ ఉదయకాలంలో దీవించబడిగారు అని మనం ఉన్నాం. కాబట్టి మధ్యాహ్నం వలె మన నీతిని ఆయన వెల్లడిపరచడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన స్తుతించి, ఘనపరిచి, ఆరాధించి ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనందరం కూడా ఆయన సందులో ఎదిగి ఫలిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 37:6 మాకు వాగ్దానంగా ఇచ్చావు తండ్రి. 37వ కీర్తన అంతా కూడా వాగ్దానంతో కూడింది. నీ వాక్యానుసారంగా నడుచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చి నీకు నమ్మకంగా జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఇతరులకు షేర్ చేసి మీరందరూ దేవుని ఆశీర్వాదం పొందవాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.